ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డ్, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, దర్యాప్తు పురోగతిపై ప్రభావం. రాష్ట్రంలో సంచలనమైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావుకు అమెరికాలోని గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలో స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యులు స్పాన్సర్షిప్తో ప్రభాకర్ రావుకు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తుకు ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ మార్చి 10న పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు దర్యాప్తు క్రమంలో పోలీసులు 4 పోలీసు అధికారులని అరెస్టు చేయడంతో పాటు ఎన్నో పేజీలు ఉంది. ఆయన్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనంతరం న్యాయస్థానంలో అభియోగ పత్రం నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ను అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఆయనకు మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన తాను ఇల్లానాయిస్ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జూన్లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్కు వస్తానని తెలిపారు. అయితే గడువు దాటిన రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో 3 నెలల కాల పరిమితితో కూడిన వీసాపై అక్కడికి వెళ్లిన ఆయన గడువును మరో 6 నెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఆయన పాస్పోర్ట్ను సైతం రద్దు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాకర్ రావుకు అమెరికాలోని గ్రీన్ కార్డు మంజూరైనట్టు తెలుస్తుంది. గ్రీన్ కార్డు దారులు కావడంతో ప్రభాకర్ రావు ఎంతకాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది. ఇప్పట్లో ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశాలు లేవని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆయన పాస్పోర్ట్ రద్దయిన నేపథ్యంలో ఆ సమాచారం అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి యంత్రాంగానికి చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ పోలీసు వర్గాలు ఖతం అయిపోయింది. ఇక మీరు మర్చిపోవాల్సిందే, ఈయనకు గ్రీన్ కార్డు వచ్చింది. ఇన్ని రోజులు చేతులు ముడుచుకున్నటువంటి ప్రభుత్వం ఆయన పాస్పోర్ట్ రద్దు చేయలేదు. ఇక తీరా ఏమైంది, ఇక వీళ్ళు ఏదో కథ చేస్తూ ఉన్నారు, ఇది ఏదో నా మెడకు వచ్చినట్టుందని చెప్పేసి ప్రభాకర్ రావు గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్నారు. గ్రీన్ కార్డుకు అప్లై చేసుకుని గ్రీన్ కార్డు కూడా వచ్చిందట ప్రభాకర్ రావుకు. ఇక గ్రీన్ కార్డు ద్వారా వచ్చిన తర్వాత ఆయన ఎన్నేళ్ళనే ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు చేస్తే ఉంది, ఏ రద్దు చేస్తే ఉన్నది, గ్రీన్ కార్డే వచ్చింది. గ్రీన్ కార్డు వచ్చి ఆయన వీసా పైన కేవలం ఓ నెల పాటు వీసా పైన వెళ్ళాడు. దాని తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడే ఆయనకు ఇది మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు విచారణకు రావాల్సిందే అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే కనుక ఈ సంబంధించినటువంటి పాస్పోర్ట్ను రద్దు చేస్తే ఇక తప్పదని చెప్పేసి వచ్చేటోడే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే నెల వీసే కదా, కాబట్టి అక్కడి నుంచి పంపించేటోళ్ళు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు తీసుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్లో అసలైనటువంటి దొంగ ప్రభాకర్ రావు చేతుల మీదనే మొత్తం వ్యవహారం అంతా నడిచింది. ప్రభాకర్ రావు ఇది ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మొత్తం అన్ని కూడా ఈ ప్రభాకర్ రావు ఒక రిటైర్డ్ అయినటువంటి వాడిని తీసుకొని వచ్చి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్కు ఎస్ఐబి చీఫ్గా ఆయన నియమించి మొత్తం రేవంత్ రెడ్డి ఫోన్లని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు హీరోలై హీరోయిన్లై నీకు ఎవరు కావాలంటే వాళ్ళ ఫోన్లు అన్ని లాస్ట్కు జడ్జిల ఫోన్లు కూడా కోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు. ఆ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించడం, సినీ తారలను బెదిరించడం, లొంగ తీసుకోవడం ఒక దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి దాంట్లో ప్రభాకర్ రావు పాత్ర చాలా కీలకం. ఈ ప్రభాకర్ రావు అనేటువంటి దొంగ ఇప్పుడు అమెరికాలో దాచుకున్నాడు. మరి అమెరికాలో దాచుకొని గ్రీన్ కార్డు తీసుకొచ్చుకున్నటువంటి ఈ ప్రభాకర్ రావుని మళ్ళా అక్కడి నుంచి గుంజుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆ దమ్ము సాహసం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారు చేస్తుందా? చేసినా కానీ ప్రయోజనం ఉన్నదా? నేను రానంటున్నా గ్రీన్ కార్డు పౌరసత్వం ఉన్నట్టు ఆయనకు ఆడ. కాబట్టి ఆయనే మళ్ళీ ఇది నీరుగారిపోయేటువంటి ప్రభుత్వం. ఆయన ఇక్కడికి వచ్చి నోరిప్పితే కానీ అసలైనటువంటి దొంగలు బయటకు రారు. ఇక ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు వచ్చింది, కథం అయిపోయి.